ఒకప్పుడు కాళిదాసు గారిని భోజరాజు నుంచి దూరం చేయాలని విశ్వప్రయత్నం చేశారు. చేసి చాడీలు చెప్పారు ఆయనకి. ఆయన మీకు తెలుసు కదా, ఏదో వేశ్యాలంపటత్వంలో ఉన్నాడు, దానికి చాలదన్నట్లుగా ఇప్పుడు చేపలు కూడా తింటున్నాడు అన్నారు. ఏదో ఒకటి కల్పించి చెప్తే నమ్ముతాడు భోజరాజని. కాళిదాసుకి ఇది తెలిసింది. ఆయన సర్వజ్ఞుడు, అమ్మవారి అనుగ్రహం ఆయనకి తెలియకపోవడం ఏమిటి? వీళ్ళ ఆట పట్టించాలా, ఆయన నిజంగానే చేపలు కొనుక్కోవడానికి అంగడికి వెళ్ళాడు చూద్దామని. పెద్ద పెద్ద చేపలు కొని చంకలో పెట్టుకున్నాడు, ఓ సంచిలో పెట్టి. దాంట్లోంచి నీళ్లు గారుతున్నాయి. తిన్నగా ఈ బ్రాహ్మణులు చూశారు, అబ్బా నిన్న మనం ఏదో చాడీ చెప్పాం కానీ వాళ్ళు నిజంగా దొరికాడు రా చేపలు కొనుక్కుంటూ అని. ఇప్పుడే రమ్మంటున్నారు భోజరాజు గారు, ఎలా ఉన్నావో అలా రమ్మంటున్నారని చేయి పట్టుకు తీసుకెళ్ళారు. భోజరాజుకు ముందే చెప్పారు, అయ్యా చేపలు కొంటుంటే పట్టుకున్నామండి తీసుకొచ్చాను. చూశాడు భోజరాజు, ఆశ్చర్యపోయాడు. నిజమే, తోకలు కనపడుతున్నాయి, చంకలో చేపలు ఉన్నాయి. ఆయన అన్నాడు, కక్షేకిం అన్నాడు. ఏమిటి చంకలో పెట్టుకున్నావు అన్నాడు. ఆయన అన్నాడు, పుస్తకం.